ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయం ఆఖరి ఘట్టంలో కిందటి వీడియోలో విష్ణు పురాణం 15వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ 15వ అధ్యాయంలో ప్రహ్లాదుని ఏ విధాలుగా అతి భయంకరమైనటువంటి బాధలకు గురి చేస్తారో హిరణ్యకశిపుడు, ఎన్ని బాధలకి గురి చేసినా సరే ప్రహ్లాదుడి తాలూకా అనన్యమైన భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసం, అనంతమైనటువంటి నమ్మకం, వాటి నుంచి ప్రహ్లాదుడు జారిపోకుండా విష్ణువు తాలూకా పాద పద్మాదులను పట్టుకొని ఎలా ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఆఖరి శ్లోకంగా ధర్మాత్మ సత్య శౌచాది గుణనామాకరస్తథ ఉపమానమహేషానాం సాధూనాం యస్ సదా భవతు అన్న శ్లోకం దగ్గర 15వ అధ్యాయం నిన్న కిందటి వీడియోలో పూర్తి చేసుకుంటూ ఆ ప్రహ్లాదుడు ధర్మాత్ముడని, సత్యము శౌచము ఉన్నవాడని, ఉత్తమ గుణాలకు అతను పుట్టినిల్లని చెప్పుకుంటూ, అలాగే సమస్తమైనటువంటి సత్పురుషులకి ఆయన ఉపమానమయ్యాడు అని పరాశరుడు వారు చెప్తున్నారు. ఏమిటి ఉపమానం అవ్వడం? ఉపమానం అవ్వడం అంటే ఏమిటి? ఉపమానం అయ్యాడు అంటే అర్థం ఏమిటంటే కాస్తంత తెలుసుకొని మనం 16వ అధ్యాయంలో అడుగు పెడదాం. ఒక విధమైనటువంటి భక్తి తత్పరతకి ప్రహ్లాదుడు ఒక సూచిక అయ్యాడు. మానవుడు భగవంతుడి యందు భక్తిని ఎలా ఉంచాలో ఉదాహరణగా ఒక భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు. సరిగ్గా ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు తపస్సు చేశాడు, ఆ తపస్సు భంగం కలిగించడానికి దేవేంద్రాదులు వచ్చారు, అనేకమైనటువంటి కష్ట నష్టాలకి గురి చేసినా సరే ధ్రువుడు మనస్సు అచంచలం అవ్వకుండా అచంచలంగా ఉన్నది అని ధ్రువోపాఖ్యానంలో చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి ప్రహ్లాదుడికి ఇబ్బందులన్నీ కూడా తన కన్న తండ్రి ద్వారా వచ్చినాయి. అది ఎంతటి భయంకరమైనటువంటి ఇబ్బందులంటే మనం కింద వీడియోలో చెప్పుకున్నాం 15వ అధ్యాయం ఆఖరిలోని. ఇక్కడ ఈ ప్రహ్లాదుడు ఉపమానయుక్తుడయ్యాడు. భక్తి అంటే ఒక ఉదాహరణగా నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలవాడు ప్రహ్లాదుడు అని చెప్పుకుంటూ 16వ అధ్యాయం అడుగు పెడుతూ, ఈ 16వ అధ్యాయంలో శ్రీ మైత్రేయ మహర్షి భగవత్ స్వరూపుడైనటువంటి పరాశర మహర్షికి ప్రశ్న, ఒక అధ్యాయమే ప్రశ్న. ఏమిటి మాట్లాడాలో, తండ్రి కుమారుడి పట్ల ఎంత శ్రద్ధతో కుమారుణ్ణి పెంచాలి అన్నది కానీ లేకుండా, తండ్రి తన తాలూకా వాంఛలకి కుమారుడు అడ్డంగా వెళుతున్నాడని, కుమారుణ్ణి చంపివేయాలి అనేటటువంటి దుర్బుద్ధి, భయంకరమైనటువంటి దుర్బుద్ధి ఎందుకు ఆ తండ్రికి కలిగిందో, ఇవన్నీ కూడా ఒక అధ్యాయమే మైత్రేయ మహర్షి ప్రశ్న వేస్తాడు పరాశరుడి వారికి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి వివరం ఏంటయ్యా అంటే, కొన్ని అధ్యాయాలలో మైత్రేయుడు ఒక శ్లోకం 2 శ్లోకాలతో ప్రశ్న వేస్తే మిగతా ఘట్టం అంతా కూడా కథాగమనంలో వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మైత్రేయ మహర్షి ప్రశ్న వేసినటువంటి ప్రశ్న, ఆ హిరణ్యకశిపుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడో కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి, ఏమిటా ఇబ్బందులన్నీ వచించారో పరాశర మహర్షి, ఆ ఇబ్బందులన్నింటినీ మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఈ అధ్యాయంలో మైత్రేయ మహర్షి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన? మనం మర్చిపోకూడదనేటటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఏమిటది కర్తవ్యం? ప్రహ్లాదుడు తన భక్తి తత్పరత
ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నది. ప్రహ్లాదుడి తాలూకా భక్తిని కాపాడడానికి, భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడడానికి శ్రీమన్నారాయణుడు ఎన్ని విధాలైనటువంటి రూపాలను దాల్చాడు. అన్ని విధాలైనటువంటి రూపాలలో ప్రహ్లాదుని కాపాడినటువంటి శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించి లోక కళ్యాణం చేయడానికి ఎంతటి మహోత్కృష్టమైనటువంటి విధానాన్ని పూనాడు అన్నది ఈ 16వ అధ్యాయంలో మనకి తెలిసేటటువంటి ఘట్టం. ప్రహ్లాదోపాఖ్యానం ఏదో ప్రహ్లాదుడండి భక్తిగా ఉన్నాడండి, పూజ చేశాడండి, విష్ణుమూర్తిని పాదపద్మాలు పట్టుకున్నారండి, భక్తుల్ని కాపాడడానికి హిరణ్యకశిపుడు కోరినటువంటి వరం రీతిగా ఆ లక్ష్మీ నరసింహస్వామి అవతారం విష్ణుమూర్తి ఎత్తారండి, ఆ హిరణ్యకశిపుడిని సంహరించేసి లోకోద్ధరణ చేశారండి. ఇది కథ, ఇది మామూలుగా జరిగేటటువంటి కథ. కానీ ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషణం ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆణిముత్యం. దాని విధానము, ఆ శ్లోకంలో ఉండేటటువంటి విధానము, ఆ ప్రశ్న భాగము, ఆ ప్రశ్న తెలిసిన తర్వాత, ఆ ప్రశ్న అడిగిన తర్వాత పరాశరుల వారు చెప్పినటువంటి సంపూర్ణ వివరణ, పూర్తి వివరణ. సరే, మనం వాల్మీకి రామాయణంలో చూసుకుంటే గంగావతరణ ఘట్టంలో త్రిపథగ అనేటటువంటి పేరు వచ్చిందయ్యా విశ్వామిత్రుడు రాముల వారికి చెప్పేస్తే, రాముల వారు ఆ విశ్వామిత్రుడు చెప్పినటువంటి సమాధానం ఆయనకి సరిగ్గా ఇంకా దీని గురించి తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో విశ్వామిత్రుడిని రాముడు అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకి గంగావతరణం అనే ఘట్టం ఎంత పరమాద్భుతంగా వచ్చింది వాల్మీకి రామాయణంలో, మిగతా ఇతరత్ర పురాణాలలో. కానీ ఇక్కడ ఈ మైత్రేయ మహర్షి కూడా పరాశరుల వారు కథాగమనంగా ఇగో ఈ ఇబ్బందులు పెట్టాడు. హిరణ్యకశిపుడు కొండల మించి తోసేశాడు, హలాహలాన్ని ఇచ్చేశాడు, అయినా సరే వాటిని అన్నింటినీ కూడా ప్రహ్లాదుడు జయించేశాడు అని ఇదంతా చెప్పేశారు కదా. చెప్పేసిన తర్వాత కూడా ఇంకా ప్రహ్లాదుడి గురించి, ఇంకా హిరణ్యకశిపుడి గురించి తెలుసుకోవాల్సింది ఏంటున్నది ఇందులోని అనే అనుమానం మనకు కలుగుతుంది కదా. ఈ అనుమానాన్ని నివృత్తి చేయడానికే మైత్రేయ మహర్షి ఒక అధ్యాయం ప్రశ్నలు వేశారు. అసలు ఎందుకు ఈ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించాలనుకున్నాడు అనేటటువంటి ఘట్టం ఈ 16వ అధ్యాయంలో ఈ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకి కూలంకషంగా, సంపూర్ణంగా, ఇంకా మనకి ఈ రోజుల్లో ఈ భాషలో ఆంగ్ల భాషలో అర్థం కావాలంటే టాప్ టు బాటం అంటాం కదా, పూర్తిగా కూడా దాని వివరం పరాశరుల వారు 17వ అధ్యాయంలో ప్రారంభం చేస్తారు. అదంతా కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ 16వ అధ్యాయంలో ఈ మైత్రేయ మహర్షి పరాశరుల వారికి అడిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా ఏమిటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథితో భవతా వంశో మానవానాం మహామునే కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతన. ఓ పరాశర మహర్షి, భగవత్ స్వరూపుడా, ఓ మహామునీంద్ర, నీ చేత స్వయంభవమనవు యొక్క చరిత్రను గురించి విన్నాను. వారి వంశ విస్తారం గురించి చెప్పబడింది. అలాగే ఈ జగత్తుకు కారణం సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అని నాకు నీవు తెలియజేశావయ్యా అంటూ, యచ్చైతదు భగవానః ప్రహ్లాదం దైత్య సత్తమం దదాహ నాగ్ని అస్త్రైశ్య క్షుండత్యాజ జీవితం. ఇక్కడ ప్రహ్లాదుడి గురించి మైత్రేయ మహర్షి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, దైత్యశ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుడి గురించి వివరించావు కదా, అతనిని అగ్ని దహించలేకపోయిందని, అస్త్రాలతో శస్త్రాలతో కొట్టబడిన అతను ప్రాణం విడవలేదని చెప్పావు కదా. జగామ వసుధాక్షోభం యత్రాబ్ధి శలడే స్థితే బంధబంధే విచలతి విక్షిప్తాంగై సమాహిత. త్రాళ్లతో బంధించి అతనిని సముద్ర జలాలలో పడవేస్తే అతను గిలగిలలాడుతూ ఉన్న అవయవాలను సోకేసరికి భూమి అంతా కూడా క్షోభించింది కదా, చలించిపోయిందని వచించావు కదా. శైలీరాక్రాస్తదేహో అపి న మయూర జయ పూర త్వయైవాతీవ మాహాత్మ్యం కథితం యస్య ధీమతః. కొండలతో అతని శరీరం ఆక్రమించడం అంటే కొండలేవో శరీరం అంతా ఆక్రమించేశాయని కాదు, కింద ఆయన పడి ఉంటే ఆయన మీద కొండల్ని ఎత్తారు రాక్షసులు. శరీరం ఆక్రమించబడిన ప్రహ్లాదుడు మరణించలేదని తెలియజేశావు కదా. ఇంతకు మునిపే ఆ విష్ణు భక్తి తత్పరుని మహాబుద్ధిమంతుని మాహాత్మ్యం నీచే మిక్కిలి చెప్పబడింది కదా అని పరాశరుల వారికి మైత్రేయ మహర్షి అడుగుతూ, తస్య ప్రభావమాత్రం
విష్ణోర్భక్తి మహామునే శ్రోతుమిచ్చామి యస్యై తచ్చరితం దీప్తతేజస. ఓ మునీశ్వర, అతని గొప్పదైన ప్రభావాన్ని, సాటి లేని విష్ణుభక్తిని, ప్రకాశించు చేదస్సు కల అతని గొప్ప చరిత్రను మరింతగా నేను వివరంగా వినాలని కోరుకుంటున్నాను అని అంటూ, కిం నిమిత్తమసౌ శస్త్రైర్విప్రో శస్త్రై విక్షిప్తో దితిజైర్మునై కిమర్థం చాబ్ధిశరణే నిక్షిప్తో ధర్మతత్పర. చూడండి, ఈ శ్లోకాల్లో ధర్మతత్పర, భక్తతత్పర, ధర్మము తప్పకుండా నిలబడినటువంటి వాడిని, భక్తిని విడవకుండా భగవంతుడి పాదాలను పట్టుకునేటటువంటి వాటిని గురించి నాకు వివరించు అని మైత్రేయ మహర్షి పరాశరుల వారు అడుగుతున్నారు. తత్పర ఓ మునిశ్రేష్ఠ, ఏ కారణంచే అతడు దైత్యులచే ఆయుధాలతో ఎక్కువగా కొట్టబడ్డాడు? అతడు ధర్మతత్పరుడని చెప్పావు కదా, ఎందుకని అతడు సముద్ర జలంలోకి విసిరివేయబడ్డాడు అంటూ, ఆక్రాంత పర్వతై కస్మాద్దష్టో మహోరగై క్షిప్త కిముద్రిశిఖరాత్ కిం వా పావక సంచయే. అతనిని కొండలతో ఎందుకు ఆక్రమింపజేశారు? మహాసర్పాలచే ఎందుకు అతనిని కరిపించారు? పర్వత శిఖరాల నుంచి అతనిని ఎందుకు క్రిందకి త్రోసివేశారు? భగభగమండే మంటలలో ఎందుకు అతన్ని పనివేశారు? ఒక్కొక్క ప్రశ్న చూడండి, పరాశరుల వారికి అడుగుతున్నాడు మైత్రేయ మహర్షి. 15వ అధ్యాయం పూర్తి అయిపోయింది కదా, 16వ అధ్యాయం డైరెక్ట్గా ప్రహ్లాదుడు భక్తి, ఆ తత్పరత, ఇకపోతే ప్రహ్లాదుడి తాలూకు పూర్వజన్మ వృత్తాంతము, ఇంకా హిరణ్యాకశిపుడి తాలూకు పూర్వజన్మ వృత్తాంతం, ఇవేవి ఈ కథాగమనంలో రాలేదు. ఇక్కడ పరాశరుల వారు కథ చెబుతూ ఈ ప్రకారమైనటువంటి ఇన్ని ఇబ్బందులు పెట్టాడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అంటే, ఎందుకు ఆ ఇబ్బందులు పెట్టాడు అని మైత్రేయ మహర్షి అడుగుతున్నాడు. అసలు వివరం తెలుసుకోవాలి అంటే, ఆ లోతుల్లోకి వెళ్ళాలి అంటే, దాని గురించి మనం ఒక 10 మందికి చెప్పి వాళ్ళని భక్తి తత్పరత కోసం, వాళ్ళు భక్తిగా మెలిగితే ఎంత చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పడం కోసం ఇంత వివరంగా నాకు కావాలి అని మైత్రేయ మహర్షి పరాశరుల వారు అడుగుతున్నట్టుగా కాదు, మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ అసలు భక్తి అంటే ఏమిటి? అసలు ఏదో ధర్మార్థక విమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అభిషేకం పూజ అనేటటువంటిది ఇదే భక్తి అనుకుంటున్నాం ఈ రోజుల్లో మనం. భక్తి అంటే అది కాదు. అసలు ప్రహ్లాదుడు చేసినటువంటి భక్తి గురించి వివరం ఎదర ఘట్టాలలో వస్తుంది 17వ అధ్యాయంలో. ఇంతవరకు ప్రహ్లాదుడు విష్ణువుని భక్తితో పూజించాడు, విష్ణువు తాలూకా పాదపద్మాదుల చెంత తన మనస్సుని అంకితం చేశాడు, పట్టుకున్నాడు, అంతవరకే మనం చెప్పుకున్నాం. కానీ అసలు ప్రహ్లాదుడు భక్తి అంటే ఏమిటన్నది 17వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. అది భక్తి అంటే ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు ఎంత భక్తిగా తపస్సు చేశాడో మనం విన్నాం, తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ప్రహ్లాదుడు కూడా ఎంత భక్తి తత్పరతతో ఉన్నాడన్నది కూడా 17వ అధ్యాయంలో తెలుస్తుంది. అది తెలియాలంటే ముందుకుండా మైత్రేయ మహర్షి అడగాలి, ఎందుకయ్యా ఇన్ని ఇబ్బందులు పెట్టాడు చిన్న పిల్లడికి ప్రహ్లాదుడికి, ఎందుకయ్యా అంత భయంకరమైనటువంటి విష సర్పాలచే కనిపించాడు, పెద్ద పెద్ద కొండల పెంచి తోయించాడు, కొండలతో ఆయన్ని కప్పాడు, సింహాలచే కనిపించాడు, ఏనుగు దంతాలతో పొడిపించాడు, ఎందుకు ఇంత క్రూరమైనటువంటి మనస్తత్వం హిరణ్యకశిపుడికి ఎందుకు వచ్చిందయ్యా అని ఆ మైత్రేయ మహర్షి భగవత్ స్వరూపుడైనటువంటి పరాశర మహర్షికి అడుగుతున్నాడు. ఎందుకు ఆయన అడగడం, ఈయన సమాధానం చెప్పడం మనం తెలుసుకోవాలి కదా. భక్తి అంటే ఏదో ఈ రోజులలో అంగు ఆర్భాటం, ఇంతంత విభూతి పిండిగట్లు, అంతరేశ రుద్రాక్షలు, అంతంత ప్రయాణాలు, ఇవి చేసుకునేది అది కాదు కదా భక్తి అసలు ఈ రోజుల్లోని. భక్తి అంటే ఏమిటి? భగవంతుడిని భూమధ్యస్థానంలో చూడాలి. భగవంతుడి తాలూకా ప్రసాదం అన్నది హృదయస్థానం ముందు వెలగాలి. భగవంతుడి తాలూకా దృష్టి, భగవంతుడి తాలూకా సాక్షాత్కారము, భగవంతుడి తాలూకా సంపూర్ణ అనుగ్రహము మన శిరస్సు మేంచి అభిషేకించబడాలి. అది కదా భక్తి అంటే. అది మానేసి మనం ఏమిటి చేస్తున్నాం ఈ రోజుల్లోని? మాధ్యమాలలో, సోషల్ మీడియా మాధ్యమాలలో వచ్చేటటువంటిగా ఆ విధమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తున్నాం. దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాం, కాయ కొట్టినటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని వదిలేస్తున్నాం. ఆ కాయకి ఒక పక్క పీచు తీస్తున్నాం, ఇంకో పక్క పీచు తీయటం లేదు, ఇంకో పక్క గంధం బొట్లు పెడుతున్నాం. ఇది కదా భక్తి? భక్తి అంటే ఇదే? ఇది కాదు కదా భక్తి అంటే. అసలు కొబ్బరికాయ దేనికి కొడతాం? స్థూల సూక్ష్మ కారణ మహాకారణం అనేటటువంటి ఆ దేహత్రయముల నుంచి త్యాగాన్ని కోరి, దేహత్రయ బంధనం విడిచిపెట్టి
స్వామి అమృతతుల్యమైనటువంటి నీ బ్రహ్మ పదార్థాన్ని మేము చేరుకోవాలయ్యా అనేటటువంటి దానితో కదా మనం కొబ్బరికాయ కొడతాం. అది మానేస్తున్నాం. ఈ కొబ్బరి చెప్పండి, దీనికి 3 బొట్లు పెట్టాలండి, చందనం రాయాలండి, కుంకుమ పెట్టాలండి, ఇదైపోతున్నది భక్తి తప్పిస్తే భక్తి అన్నటువంటి దానికి వివరం మనం తెలుసుకోవడం చాలా దుర్లభం అయిపోతున్నటువంటి రోజులు ఇవి. శనివారం వెంకటరమణమూర్తి దర్శనం చేయకపోతే మహాపాపం అది భక్తి కానే కాదు అసలు. సోమవారం ఈశ్వరుడు దర్శనం చేయకపోతే కానీ స్వామివారి కోపం వస్తుంది, భక్తి కానే కాదు అసలు. భక్తి అన్నది దృష్టిలోని, బుద్ధిలోని, మనస్సులోని, శరీరంలో ప్రతి అవయవంలోని, ప్రతి అణువులోని, పాదం నుంచి శిరస్సు వరకు ఉండేటటువంటి శరీరం అంతా కూడా భక్తిపూతమైపోవాలి. అది కదా భక్తి. అంతటి భక్తి తత్పరత ప్రహ్లాదులకు ఉన్నారు కాబట్టే హిరణ్యకశిపుడు అంతటి రాక్షసుడు అన్ని విధాలైన ఇబ్బందులు పెట్టినా సరే వాటినన్నింటినీ కూడా జయించాడు ప్రహ్లాదుడు. అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఏనాడైతే మనం ఆ విధంగా జీవితానికి అన్వయం చేసుకుంటామో అంత చక్కనైనటువంటి ఫలితాలు భగవంతుడు మనకి ప్రత్యక్షంగా నిరూపణం చేస్తాడు అన్నది ఈ ఘట్టంలో మనం తెలుసుకుందాం. ఇప్పటికీ మనం చెప్పుకున్నది భక్తి గురించి కొంతవరకు చెప్పుకున్నాం. ఇంకా ఘట్టాలలో ఇంకా వేశారు ప్రశ్నలు పరాశరుడు వారికి, మైత్రేయ మహర్షి, అవన్నీ కూడా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో అందరూ కూడా లైక్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.